రేవంత్ రెడ్డి గారికి అప్పు దొరకట్లేదు. ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టాలంటే తనకి మనీ అవసరం ఉంది. ఇప్పటికీ మనకేంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేశారు. అది చేసిన అప్పు 13 కోట్లు ఇప్పుడు అర్జెంటుగా కావాలనేసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీని గురించి సార్ ఏమంటారు? 13 కాదు 13,000 కోట్లు. సో ఇదేంటంటే ఇప్పుడు బోర నర్సయ్య బీజేపీ ఆయన ఒక మాట చెప్పాడు, ఖజానా లేదు, రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం లేదు అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది కొంతవరకు నిజం. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాగా టెన్షన్లోనే ఉన్నాడు అని చెప్పచ్చు. ఎందుకంటే 1 ఇయర్లో చేయాల్సిన అప్పుల్ని 8 నెలల్లోనే బీఆర్ఎస్ చేసేసింది. ఇప్పుడు ఈ 3 నెలల అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి, ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసిక లాస్ట్ క్వార్టర్కి 13,000 కోట్లు మినిమం కావాలి. ఆ 13,000 కోట్లు అప్పు తీసుకోవాలంటే కేంద్ర అనుమతి కావాలి. ఆ కేంద్ర అనుమతి కోసమే మొన్న ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఈ విషయాన్ని కూడా ఆయన దగ్గర ప్రస్తావించి, మీరు మాకు అనుమతి ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అప్పులు కావాలి మాకు, మీరు 13,000 కోట్లు అప్పులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన అడిగినట్టు తెలిసింది. ఖచ్చితంగా టెన్షన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు మొదలుపెట్టాయి. ఇటు హరీష్ రావు మీరు పథకాలు అమలు చేస్తారా, ఎప్పుడు చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. ఇటు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ ప్రతిపక్షం తెలంగాణలో ఉంది. రెండవది ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ లాంటి నాయకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద బాగా పట్టున్న వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా కౌంటర్లు వేయగలరు, నిలదీయగలరు. రెండోది వాళ్ళు యాక్టివ్గా కూడా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ 6 గ్యారంటీలు అనౌన్స్ చేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి, చేయూత, యువ వికాసం, ఈ 6 పథకాలకి డబ్బులు కావాలి. ఆల్రెడీ 100 రోజుల్లో మేము స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 80 రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉంది కాబట్టి మ్యాక్సిమం వీళ్ళకి 2 months లోపలే వీళ్ళు పథకాలు మ్యాక్సిమం అమలు చేయాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. కోడ్ వస్తే మళ్ళీ పథకాలు అమలు చేయలేరు. అందుకని ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ మీద ఏం విమర్శ చేస్తున్నారంటే, వీళ్ళు సాగదీత చేస్తున్నారు, ఏదో ఒక డ్రామా చేస్తున్నారు. నిజానికి ఇంత ఈ ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్ల కోసం డ్రామా చేస్తూ అవన్నీ తీసుకొని మళ్ళీ వాటిని స్క్రూటినీ అని చెప్పి ఇదంతా కాలయాపన కోసం చేస్తున్నారు. కాలయాపన చేసుకుంటూ వెళ్తే కోడ్ వచ్చేస్తుంది. కోడ్ వచ్చేస్తే ఎన్నికలు అయ్యే వరకు ఊపిరి పీల్చుకోవచ్చు, తర్వాత చూద్దాంలే అనేది బీఆర్ఎస్ నాయకుల మీద కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తూ, మీరు అప్పట్లో ఏమన్నారు, మాకు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, 5 ఏళ్లలో మేము హామీలు నెరవేరుస్తారని మీరు చెప్పారు, ఇప్పుడేమో మమ్మల్ని 10 రోజుల్లోనే మా గల్లా పట్టుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు, మాకు కూడా 5 ఏళ్ళు ఇచ్చారు మ్యాండేట్, కాబట్టి 5 ఏళ్లలో మేము కూడా మా హామీలను అమలు చేస్తాం అన్న ధోరణిలో కూడా మాట్లాడుతున్నారు. సో జనరల్గా మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, హామీలు ఏ పార్టీ ఇచ్చినా, కాంగ్రెస్ అనే కాకుండా, అవన్నీ కూడా అమలు చేయలేమని ఇచ్చేవాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు ఇస్తారంటే గెలవాలి కాబట్టి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత హామీల్ని అన్నిటినీ నెరవేర్చలేరు కాబట్టి రకరకాల ఎత్తులు వేస్తుంటారు ఎలా నెరవేర్చాలనేసి. ఇది మేజర్ ప్రాబ్లం. అయితే అప్పులకు సంబంధించి ఏంటంటే వీళ్ళు 2023-24లో 2,90,396 రూపాయల, అంటే 2,90,000 అంటే దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు 2023-24కి. అందులో 40,615 కోట్లు అప్పులు తీసుకుంటామని చెప్పారు. నవంబర్లో 39,000 కోట్లు అప్పులు తీసుకునేశారు. డిసెంబర్లో 1,000 కోట్లు తీసుకోవాల్సి ఉంది. నవంబర్లోనే తీసుకున్నారు. అంటే దాదాపు 86% వరకు అప్పులు తీసుకునేశారు. ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నులు కాకుండా వేరే రెవెన్యూ 22,800 కోట్లుగా చెప్పారు. అందులో 19,525 కోట్లు దాంట్లో కూడా వచ్చేసింది, అంటే 85% వచ్చేసింది.
దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ టోల్ కలెక్షన్కి సంబంధించిన టెండర్లో 7,380 కోట్లు వచ్చాయి. అంటే వీళ్ళు చెప్పిన దానికంటే కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ 6,000 కోట్లు అదనంగా వచ్చేసింది. దానంతా ఖర్చు పెట్టేశారు. సో ఇప్పుడు ఖజానా నిజంగానే బోర నరసయ్య గౌడ్ చెప్పినట్టు ఖాళీగా ఉందని చెప్పచ్చు. ఇక సెంట్రల్ గ్రాంట్స్ విషయానికి వస్తే ప్రపోజ్ చేసింది 43,294 కోట్లు సెంట్రల్ గ్రాంట్స్ ప్రపోజ్ చేస్తే అందులో నవంబర్కి 10,000 కోట్లు వచ్చింది. 5,000 కోట్లు వచ్చింది, 5,300 కోట్లు వచ్చింది. అందులో అంటే దాదాపు 11% కూడా రాలేదు దాంట్లో. ఇంకా కేంద్రంలో పన్నుల వాటా ప్రపోజల్ 14,000 కోట్లు అయితే వచ్చింది 8,000 కోట్లు, 56,000 కోట్లు. దాంట్లో ఇంకా రావాల్సింది కూడా తక్కువే ఉంది. కాబట్టి వచ్చినా కూడా ఇప్పుడు ఇమీడియట్గా కూడా రిలీజ్ చేసే అవకాశం లేదు. సో ఇది పరిస్థితి. నిజానికి ఇది తెలంగాణ ఒక్కటే కాదు, అన్ని రాష్ట్రాలు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందనేది అందరూ ప్రచారం చేశారు. ఇప్పుడు సడన్గా తెలంగాణ మిగుల్లో ఉందన్నట్టుగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తే తెలంగాణ కూడా తక్కువేం లేదు, 6,71,000 కోట్లు 10 ఏళ్లలో అప్పులు చేశారు. సో నిజానికి ఇది మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. ఎందుకంటే హైదరాబాద్ ఉంది కాబట్టి. హైదరాబాద్ ఒక్క నగరమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 45% ఆదాయం హైదరాబాద్ నుంచే వచ్చేది. ఇప్పుడు ఓన్లీ అప్పుడేంటి 23 జిల్లాలకి, ఉమ్మడి జిల్లాలకి. ఇప్పుడు కేవలం 10 జిల్లాలకే, ఉమ్మడి పాత జిల్లాలకి 10 జిల్లాలకే 45% గతంలో ఉన్న ఇదంతా కూడా ఇప్పుడు 10 జిల్లాలకి వెళ్తుంది. అంటే దాన్ని బట్టి ఇది ఎంత రిచ్ ఇన్కమ్ ఉన్న స్టేట్ మనం అర్థం చేసుకోవాలి. అటువంటి దాన్ని ఫిస్కల్ పాలసీలని కరెక్ట్గా చేయకుండా వీళ్ళు ఎక్కువ అప్పులు చేసేసారనేది ఇప్పుడు ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు. ఈ విషయాలన్నీ ఓపెన్గా చెప్పడం కోసమే శ్వేతపత్రం వేశారు. సో మరి ఇవన్నీ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియవా అనేది ఇవాళ పెద్ద ప్రశ్న కాంగ్రెస్కి. ఇప్పుడే తెలిసిందా మీకు? ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ గతంలో కూడా అనేక విషయాల మీద ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలీదా రాష్ట్రం అప్పుల పరిస్థితి ఏంటనేది? వాళ్ళ అంతకుముందు కూడా అప్పులు 6 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. మరి చెప్తున్నప్పుడు మీరు ఎక్కడ నుంచి ఈ హామీలకి డబ్బులు ఇస్తామని ప్రకటించారు? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, 15,000 రైతు భరోసా, అది కాకుండా ఒక 12,000 రైతు కూలీలకి, తర్వాత 5 లక్షల వరకు ఇంటి నిర్మాణానికి, 2,50,000 స్క్వేర్ యార్డ్స్ పేదలకి, వీళ్ళ ఉద్యమకారులకి, తర్వాత 250 యూనిట్ల వరకు గృహ విద్యుత్తు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంకా యువ వికాసానికి కూడా 5 లక్షల వరకు పిల్లలకి ఇస్తామని చెప్తున్నారు. సో దాదాపు 1,00,000 కోట్లు సంవత్సరానికి పథకాలకు కావాలి. రెవెన్యూ ఏమో 1,50,000 కోట్ల కంటే ఎక్కువ రాదు. సో అప్పులు చేయాలి. అప్పులు ఆల్రెడీ బీఆర్ఎస్ చేసేసింది. సో వీళ్ళు అప్పులు చేయలేరు, రెవెన్యూ లేదు, పథకాలకు ఎక్కడి నుంచి ఇస్తారు అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న కాంగ్రెస్ ముందు ఉంది. దీన్ని ఎస్కేప్ అవడం కోసమే వాళ్ళు గత ప్రభుత్వంలో ఏ పథకాల్లో ఎన్ని అప్పులు చేశారు, ఎంత దుర్వినియోగం చేశారని వీళ్ళు శ్వేతపత్రం అని ఇంకోటని బయటికి చెప్తున్నారు అనేది వాళ్ళ కాంగ్రెస్ మీద ఉన్న ప్రశ్న. అది మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది బిగ్ క్వశ్చన్. నిజంగా కూడా డిఫికల్టే. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లో లోక్సభలో మెజారిటీ స్థానాలు కనీసం ఒక 10 స్థానాలన్నా గెలిచి కాంగ్రెస్కి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్. ఆ 10 స్థానాలు రావాలంటే ప్రజలకి కొంత నమ్మకం కలగాలి. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన పథకాలను అమలు చేస్తుందని. ఆ నమ్మకం కలిగించే చర్యలు ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు డబ్బు లేదు అనే విషయాన్ని జనంలోకి తీసుకుపోవడం ద్వారా, అంటే మేము సిన్సియర్గానే పథకాలు అమలు చేయాలనుకుంటున్నాం, బట్ బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి మేము చేయలేకపోతున్నాం అన్న ఒక నెరేటివ్ని జనాల్లోకి మెల్లగా తీసుకుపోయే కార్యక్రమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని మనం అనుకోవాలి. కేసీఆర్ గారు బొక్క పెట్టారు రేవంత్ రెడ్డికి పెద్దగా. దీనివల్ల ఈయన ఎలా చేయబోతున్నాడు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది?
ఈ అప్పు వస్తుందా రాదా అంటే గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది సార్? అప్పు వస్తుంది అంటే మెయింటెనెన్స్కి అప్పులు ఏదో ఒక రకంగా ట్రై చేస్తారండి, అది ప్రాబ్లం కాదు. కానీ పథకాలకి ఎక్కడి నుంచి వస్తాయనేదే పెద్ద ప్రశ్న. మెయింటెనెన్స్కి గవర్నమెంట్కి రెగ్యులర్గా దానికి అప్పులు ఏదో చేస్తారు, రెవెన్యూ కొంత పెంచుకునే మార్గాలను కూడా చేయాలి. సో ఈ కొత్తగా పథకాలకి ఎక్కడి నుంచి అప్పు వస్తుంది అనేది అప్పుడు ఏం చేస్తారంటే పథకాలను కట్ చేయాలి. అంటే ఇప్పటి వరకు 9 లక్షల కార్డులు ఉన్నాయి, అది కట్ చేస్తారు. అర్హతని కట్ చేస్తారు, టైట్ చేస్తారు, నిబంధనల్ని టైట్ చేస్తారు. సో అంటే ఏ పథకానికి ఎక్కువ డబ్బులు అవుతాయో ఆ పథకాలని కట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పెన్షన్లకి మాత్రమే అక్కడ 25,000 కోట్లు పర్ ఇయర్, దాదాపు 24,000 చిల్లర కోట్లు అవుతుంది. సో అది పెద్ద పథకం. సో దాన్ని ఇక్కడ కూడా 4,000, అక్కడన్నా ఇప్పుడు 3,000, మొన్నటి వరకు 3,000, 2,000 ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ 500 పెంచుకుంటుంది. వీళ్ళు ఏకంగా 4,000 అన్నారు. ఇప్పుడు 4,000 అంటే ఇక్కడ కూడా ఒక 20-25,000 కోట్లు దానికి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దాన్ని కట్ చేస్తారు, అర్హతని కట్ చేస్తారు. అలాగే అర్హతలను కట్ చేసే కార్యక్రమం మొదలు పెడతారు.